ఓట్ చోర్ హైడ్రోజన్ బాంబ్ అంటూ మరోసారి బీజేపీ మీద ఆరోపణలు గుప్పించారు రాహుల్ గాంధీ. హర్యానా ఎన్నికల్లో నకిలీ ఓట్ల ద్వారా బీజేపీ గెలిచిందంటూ ఓ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ఓ బ్రెజిలియన్ మోడల్ ఫోటోను చూపించి ఆమె పేరుతో 22 నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. అయితే భారత రాజకీయాలతో తనకేం పని అని ఆ మోడల్ స్పందించారు. కాగా రాహుల్ ఉదహరించిన అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం గమనించవచ్చు. బీహార్ ఎన్నికల్లో ఓటమి ఖాయమని అర్థమైన తర్వాతే రాహుల్ గాంధీ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో దేశ ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కు ముందుగానే మరోసారి బీజేపీపై ఓట్ చోరీ ఆరోపణలకు దిగారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఓట్ల చోరీ జరగకుంటే 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి ఉండేదని ఆయన అన్నారు. ఆ ఎన్నికల్లో నకిలీ, డూప్లికేట్, బల్క్ ఓటింగ్ జరగబట్టే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు 2 కేంద్ర ఎన్నికల కమిషనర్లు బీజేపీతో చేతులు కలిపి గెలిపించారని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోడీతో కుమ్మక్కై కాంగ్రెస్ను ఓడించేందుకు ఆపరేషన్ సర్కార్ చోరీని నిర్వహించారని మండిపడ్డారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమరానికి హర్యానాలో మొత్తం 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే వారిలో 25 లక్షల మంది ఫేక్ ఓటర్లే ఉన్నారని ఆరోపించారు రాహుల్. ప్రతి 8 మంది హర్యానా ఓటర్లలో ఒకరు నకిలీ ఓటర్లే. అంటే దాదాపు 12.5% మంది నకిలీ ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారు. దీనిపై మా పార్టీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. యావత్ హర్యానా రాష్ట్రంలో ఓట్ల చోరీ జరిగింది. అందుకే దానికి సంబంధించిన ఆధారాలకు హెచ్ ఫైల్స్ అనే పేరు పెట్టామని తెలిపారు. గతంలో ఓట్ల చోరీకి సంబంధించి హైడ్రోజన్ బాంబు లాంటి సమాచారం తమ వద్ద ఉందని రాహుల్ చెప్పారు. అయితే ఇప్పుడు హైడ్రోజన్ బాంబు లాంటి సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను హెచ్ ఫైల్స్గా రాహుల్ అభివర్ణించారు. 100% రుజువులతో తాము మాట్లాడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారం హర్యానాకే పరిమితం కాదనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రాల స్థాయిలో, జాతీయ స్థాయిలోనూ జరిగి ఉండొచ్చు. ఏదో అనుమానాస్పదంగా జరుగుతోందని హర్యానాలోని మా అభ్యర్థుల నుంచి 2024 అసెంబ్లీ ఎన్నికల టైంలో సమాచారం వచ్చింది. వాళ్లందరి అంచనాలు, అనుమానాలు నిజమని చివరికి తేలింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మేం ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాం. అందుకే హర్యానాలో ఓట్ల చోరీపై మేం పూర్తి ఫోకస్ పెట్టి యావత్ సమాచారాన్ని సేకరించాం. ఓట్ల చోరీ వల్లే గెలవాల్సిన హర్యానాను మేం కోల్పోయాం అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ తన ఆరోపణల్లో బ్రెజిలియన్ మోడల్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఎన్నికల కౌంటింగ్కు 2 రోజుల ముందు సీఎం నయాబ్ సైని చిరునవ్వులు చిందిస్తూ ఈ ఎన్నికల్లో గెలవడానికి తమకొక వ్యవస్థ ఉందని చెప్పారు. ఆ వ్యాఖ్యను అందరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. హర్యానాలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని 5 వేర్వేరు ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. కాంగ్రెస్ 73 చోట్ల గెలిస్తే బీజేపీకి 17 సీట్లే వస్తాయని చెప్పాయి. కానీ బీజేపీ చేసిన ఈ ఓట్ల చోరీ, నకిలీ ఓట్ల దందాతో కాంగ్రెస్ ఓడిపోయింది. బీజేపీ వ్యక్తులు అటు ఉత్తరప్రదేశ్లో ఓటేసి తర్వాత హర్యానాలోనూ ఓటేశారు. ఈ బ్రెజిలియన్ మోడల్ ఫోటో వివరాలతో 22 ఓట్లు ఉన్నాయి. సీమ, స్వీటీ, సరస్వతి ఇలా 22 పేర్లతో ఉన్న ఓట్లన్నీ ఆమె ఫోటోతో నమోదై ఉన్నాయి. గతేడాది ఎన్నికల్లో 10 బూత్లలో ఆ ఓట్లన్నీ పోలయ్యాయి. ఆమె ఓట్లు వేసిన అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ 22,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇలాంటి 25 లక్షల ఓట్లు హర్యానాలో ఉన్నాయని రాహుల్ వివరించారు. ఇంతకీ ఆమె ఎవరు అని ప్రశ్నించారు. Who is this lady? How old is she? Which state does she come from? What's her name? Can anyone try? Where is she from? Try. Give me some guesses. कहाँ की लगती हैं? Anybody? Goa? Maharashtra? North? Is she from Haryana? You sure? You're absolutely sure she's not from Haryana? Okay, but she votes 22 times in Haryana and she votes in 10 different booths in Haryana. కాగా రాహుల్ గాంధీ ఆరోపణలకు స్పందించారు బ్రెజిలియన్ మోడల్ లారిస్సా. భారత రాజకీయాలతో తనకేం పని లేదని ఆమె తేల్చి చెప్పారు. ఒక స్టాక్ ఇమేజ్ వేదిక నుంచి తన ఫోటోను కొని తన అనుమతి తీసుకోకుండానే వినియోగించారని లారిస్సా ఆరోపించారు. భారత్లోని ఓటర్ల జాబితాలో ఉన్నది తాను కానే కాదని, అక్కడికి తాను ఒక్కసారి కూడా వెళ్లలేదని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న తన ఫోటో చాలా పాతదని, తాను మోడలింగ్ కెరీర్ని ఆరంభించిన తొలినాళ్ల నాటి ఫోటోను అక్కడ వినియోగించారని తెలిపారు. ప్రస్తుతం తాను మోడలింగ్ చేయటం లేదని లారిస్సా స్పష్టం చేశారు. డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా, హెయిర్ డ్రెస్సర్గా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు సందేశంతో ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. భారత్లో ఓటు ఉందా అని చాలామంది నన్ను అడుగుతున్నారు. అక్కడ ఓటర్ల జాబితాలో ఉన్నది నేను కాదు.
నా ఫోటోను మాత్రమే అక్కడ వాడుకున్నారని స్పష్టం చేశారు. రాహుల్ వ్యాఖ్యలతో తన ఇన్స్టా ఫాలోవర్లు పెరిగారని వెల్లడించారు. కాగా రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని అర్థమైపోవడంతో రాహుల్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తవ్వితీశారని విమర్శించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. హర్యానా ఎన్నికలు జరిగి చాలా రోజులైతే ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ వివాదం లేవనెత్తటం ఏంటని ఆయన విమర్శించారు. బీహార్లో కాంగ్రెస్ చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదని, కాబట్టి రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల ఇష్యూను తీసుకొచ్చారని అన్నారు. గతంలో కూడా రాహుల్ గాంధీ ఓ మహిళ పేరుతో నకిలీ ఓట్లు ఉన్నాయంటూ నిందలు మోపి ఆమె ఫోటోను తమ ప్రచారానికి వాడుకున్నారని గుర్తు చేశారు కిరణ్ రిజిజు. కీలక సమస్యలు వచ్చినప్పుడు రాహుల్ విదేశాలకు రహస్యంగా వెళ్తుంటారని, అక్కడ కొందరు రహస్య వ్యక్తుల దగ్గర ప్రేరణ పొంది స్వదేశానికి వచ్చిన తర్వాత దుష్ప్రచారం చేస్తుంటారని ఆరోపించారు. बिहार में तो कुछ बचा नहीं है, इसलिए ध्यान को भटकाने के लिए हरियाणा के इशू को लेके आ रहे हैं. फजूल के बातें लेकर के एक प्रस्तुतिकरण किया है. मैं उस पे नहीं जाना चाहता हूँ क्योंकि सब फर्जी था और कुछ विदेशी महिला का नाम जिक्र कर रहे थे. वो अब चुनाव के समय वो विदेश जाता है. पार्लियामेंट चलते समय राहुल गांधी छुपके से कंबोडिया निकल जाता है, थाईलैंड निकल जाता है. बिहार में चुनाव प्रचार चल रहा है, वो कोलंबिया चले गए. तो वो विदेश जाते रहते हैं, तो उसको विदेश से जो उसको प्रेरणा मिलता है उसको लेकर के उसके कुछ टीम है. కాగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ఒక వృద్ధ మహిళ పేరు ఓటర్ల జాబితాలో 200 సార్లు ఉందని అన్నారు. కానీ ఆయన చూపించిన జాబితా మూలానా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఈ ఒక్క నిజం రాహుల్ గాంధీ ఆరోపణల్ని అబద్ధమని స్పష్టంగా చూపిస్తోందని బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. రాహుల్ మీడియా సమావేశంలో బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో నకిలీ ఓట్లు సృష్టించారంటూ ఆరోపించారు. కానీ ఆ ఈపీఐసీ నంబర్ను చెక్ చేయగా అది నిజమైన ఓటరుకే చెందిందని తేలింది. రాహుల్ బృందం చూపించిన ఫోటో మాత్రం మార్ఫ్ చేయబడిన నకిలీ చిత్రం. రాహుల్ గాంధీ రాఫెల్, చౌకీదార్, కుల కార్డు రాజకీయాలు వంటి విఫలమైన ప్రచారాల తర్వాత ఇప్పుడు యువతను తన రాజకీయ పోరాటంలో సాధనాలుగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. కానీ నేటి న్యూ ఇండియాలోని యువత ఈ ప్రతికూల విభజన, దిశానిర్దేశం లేని రాజకీయాలను తిరస్కరిస్తున్నారు. భారతదేశ యువత పనితీరు, పురోగతి, దేశభక్తిని నమ్ముతుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి సూచించింది బీజేపీ. మరోవైపు రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. హర్యానా ఓటర్ల జాబితాపై ఒక్క అప్పీల్ కూడా దాఖలు కాలేదని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల టైంలో పోలింగ్ బూత్లలో కాంగ్రెస్ ఏజెంట్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎవరైనా వ్యక్తి ఇప్పటికే వేరొక చోట ఓట్లు వేసి ఉంటే అభ్యంతరం తెలపాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఏజెంట్లపై ఉంటుందన్నారు. ఎవరైనా ఓటరు సమాచారంపై సందేహాలున్నా కాంగ్రెస్ ఏజెంట్లు అడగొచ్చని సూచించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై వైఖరేంటో స్పష్టం చేయాలని రాహుల్ గాంధీని ఈసీ కోరింది. దేశ పౌరసత్వాన్ని తనిఖీ చేస్తూనే డూప్లికేట్ ఓటర్లు, చనిపోయిన ఓటర్లు, వలస వెళ్లిపోయిన ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంలో తప్పే ఉందని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఈ ప్రక్రియను కూడా రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారా అని నిలదీసింది.